మధుర ఫలరాజం మామిడి సాగు ఈ ఏడాది ఆశాజనకంగానే ఉంది. ప్రస్తుతం అంతటా తోటలు గోళికాయ సైజు నుంచి కాయ అభివృద్ధి చెందే దశల్లో ఉన్నాయి. ఈ దశలో కాయ నాణ్యతను, దిగుబడులను హరించే చీడపీడల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం రసం పీల్చు పురుగులైన నల్ల తామర పురుగులు, తేనె మంచు పురుగుల ఉధృతి తోటల్లో కనిపిస్తోంది. వీటి నివారణకు అవగాహన లోపంతో విచక్షణ రహితంగా రసాయనాలను పిచికారీ చేయటం వల్ల ప్రయోజనం ఉండకపోగా రైతుకు పెట్టుబడులు భారంగా మారుతాయి. కాబట్టి తోటలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఒక ప్రణాళిక ప్రకారం సస్యరక్షణ చేపట్టాలంటూ తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శాలిరాజు. ముఖ్యంగా ఈ మామిడిని ఇటీవల కాలంలో మనకు సాధారణంగా ఆశించి నష్టపరుస్తున్నటువంటి తామర పురుగులతో పాటుగా నల్ల తామర పురుగులు బ్లాక్ థ్రిప్స్ అన్న తామర పురుగులు ఆశించి అధిక నష్టం కలుగజేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ తామర పురుగుల్ని సకాలంలో గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మనము ఈ యొక్క తామర పురుగు ఉధృతిని మనము తగ్గించుకోవచ్చు. ఈ నల్ల తామర పురుగులు ముఖ్యంగా మామిడి పూత కాయల నుంచి రసాన్ని పీల్చి నష్టం కలుగజేస్తూ ఉన్నాయి. ఈ యొక్క తామర పురుగులు 2 మిల్లీమీటర్ల పొడవు ఉండి పుష్పగుచ్చాల పైన అదేవిధంగా కాయల మీద చర్మం గోకి రసం పీల్చేయడం వల్ల ఈ యొక్క ఒక రంగులో చర్మం బీటలు వారి రాతుమంగి ఏర్పడి అటువంటి కాయలు నాణ్యత పడిపోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క తామర పురుగుల ఉధృతికి మనం ప్రధానమైనటువంటి కారణాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం గమనించినటువంటి రాత్రి మరియు పగటిపూట ఉష్ణోగ్రతల్లో అధిక వ్యత్యాసం ఉండటము ఈ యొక్క తామర పురుగులకు అనుకూలమైన వాతావరణంగా చెప్పవచ్చు. ఇంకొక కారణం చూసుకున్నట్లయితే విచక్షణ రహితంగా ఈ యొక్క పురుగు మందులు వాడటం కూడా ప్రధానమైన కారణం. ఈ యొక్క తామర పురుగులకు మనం యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనము ఈ యొక్క తోటలలో కూడా ఈ యొక్క కలుపు మొక్కలు లేకుండా మనం చూసుకోవాలి. అదేవిధంగా చెట్ల మొదల్లో కూడా మనము మొదలు శుభ్రం చేసుకొని ఒక్కొక్క చెట్టుకు కంపల్సరీగా వేపపిండి 4 కేజీల చొప్పున వేసుకోవటం. అదేవిధంగా పండ్ల కోత అనంతరం ప్రూనింగ్ మరియు ఎండు కొమ్మల తొలగింపు తప్పనిసరిగా విధిగా మనము ప్రతి సంవత్సరం కూడా చేసుకోవాలి. అదేవిధంగా నీళ్ళ రంగు జిగురొట్టలు ఎకరానికి 40 నుంచి 50 చొప్పున ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ యొక్క తల్లి పురుగుల ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. పూత ప్రారంభమయ్యే దశలో తప్పనిసరిగా వేప సంబంధిత మందులు అంటే 5% వేప గింజల కషాయం తీసుకోవాలి. లేకపోతే వేప నూనె 3000 ppm 2 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలుపుకొని జిగురుతో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా గానుగ నూనె కూడా మనకు ఈ యొక్క పొంగామియా ఆయిల్ అంటారు, అది కూడా మనకు మార్కెట్లో లభ్యమవుతుంది. అది కూడా 2 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలుపుకొని దాంతోపాటుగా జిగురు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మనకు జీవ నియంత్రణ పద్ధతిలో డెవలప్ చేసినటువంటి ఈ యొక్క ఎంటోమోపారజెనిక్ అంటారు జీవ శిలీంద్రనాశులైనటువంటి బెవేరియా బెసియానా లేదా లెకానిసిలియం లెకాని అనే మందులను 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే చివరి అస్త్రంగా మాత్రమే ఇక సిఫారసు చేసినటువంటి మందులు మనం చూసుకున్నట్లయితే ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు, అదేవిధంగా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు, ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు, అదేవిధంగా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు, అదేవిధంగా థయోమిథాక్సమ్ 0.3 గ్రాములు, అదేవిధంగా ఫ్లూక్సా మెటామైడ్ 1 మిల్లీలీటరు, స్పైరోటెట్రామెట్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఒకసారి మనం ఒక రకమైన పురుగు మందు వాడిన తర్వాత అవసరమైతే సిఫారసు చేసినటువంటి పురుగు మందునే మార్చి మనం పిచికారీ చేసుకోవాలి. రిపిటేషన్గా ఒకటే పురుగు మందును మనం వాడకూడదు. అదేవిధంగా మామిడి పూత సమయంలో ముఖ్యంగా పూత ప్రారంభమైన నుంచి కూడా తేనె మంచి పురుగులు మ్యాంగో హాపర్స్ ఒక ప్రధానమైన సమస్యగా మనం చెప్పవచ్చు. మనకు నవంబర్ మాసం నుంచి కూడా ఈ యొక్క మార్చి నెల మధ్యకాలం లేకపోతే ఆఖరి వరకు కూడా వీటి యొక్క తేనె మంచు పురుగుల ఉధృతి మనం అధికంగా గమనించవచ్చు. ముఖ్యంగా ఇవి మనకు ఒకసారి అధికంగా ఆశించినప్పుడు ఈ యొక్క పూత అనేది రాలిపోవడం మనం గమనిస్తూ ఉంటాం. దానివల్ల మనకు దిగుబడులు కూడా చాలా గణనీయంగా తగ్గిపోయిన సందర్భాలు కూడా మనము చాలా సంవత్సరాల నుంచి కూడా మనం గమనిస్తున్నాం. ఈ యొక్క తేనె మంచు పురుగులు ఒక తేనె లాంటి తియ్యటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కూడా ఈ యొక్క కాయల మీద కూడా మనం ఈ యొక్క తేనె మంచు పురుగులు ఆశించడం వల్ల ఈ యొక్క నల్లటి మసి తెగులు కూడా వస్తుంది. తేనె మంచు పురుగుల నివారణకు చూసుకున్నట్లయితే మనకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు, మనకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు,
క్లోరోపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలుపుకొని పూత ప్రారంభమయ్యే దశలో అదే పిందెలు మనకు తయారయ్యే దశలో మరి పిచికారీ చేసుకోవాలి. మరి ఈ పిచికారీ కూడా మనకు యొక్క పూత మరియు ఆకుల మీదనే కాకుండా మరి చెట్ల మనం మొదలు కాండం మీదను అదేవిధంగా కొమ్మల మీద కూడా పూర్తిగా తడిచే చెట్లు పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క పూత బాగా పెంచుకునేటప్పుడు ఈ యొక్క పురుగు మందులు అనేది పిచికారీ చేయకూడదు. ఎందుకంటే ఈ యొక్క మనకు పరపరాగ సంపర్కానికి ఉపయోగపడే యొక్క కీటకాలు కూడా నశించిపోతాయి. కాబట్టి పూత బాగా విచ్చుకున్నప్పుడు పిచికారీ చేసుకోకపోవడం చాలా ఉత్తమమైన పని. అదేవిధంగా మనం పురుగు మందులు పిచికారీ చేసిన తర్వాత కంపల్సరిగా తగిన సమయం మాత్రమే తీసుకొని ఈ యొక్క కాయలు అన్నటివి కూడా కోయాలి. సో ఇటువంటి ఈ యొక్క సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లు మాత్రమే ఈ యొక్క తేనె మంచు పురుగును సమర్థవంతంగా నివారించుకొని మరి అధిక దిగుబడులు పొందవచ్చు.